వెన్నెముక ఆపరేషన్లు రకరకాలుగా ఉంటాయి. అందులో ఏంటంటే ఒక సింపుల్ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియా ఇలాంటిది ఏదైనా అయినప్పుడు ఏదైతే పాడైపోయిన డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తుకుంటుందో అది సింపుల్గా మైక్రో డిస్కెక్టమీ కానీ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ వైద్యం ద్వారా తీసేస్తాం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మొదటి కొన్ని రోజులైతే రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. తర్వాత పేషెంట్స్కి ఎక్సర్సైజ్ అయ్యి చేసి మజిల్స్ గట్టిపడేట్టుగాను, తర్వాత పోషకాహారాల లోపాలు లేకుండా కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ అవి ఇచ్చి, ఆ తర్వాత మొదటి రోజుల్లో ఏంటంటే నడుముకు ఒక బెల్ట్ వేస్తాము సపోర్ట్ కోసము కొన్ని రోజులు. తర్వాత ఫస్ట్ 3 months ఏదైతే సర్జరీ చేసామో ఆ ఏరియాలో ఉండే మజిల్స్ అది గట్టిపడడము, రికవరీ అవటం కోసం ఒక 3 months పేషెంట్కి రీహాబ్ ప్రోగ్రామ్ అంటాము. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో గ్రేడెడ్గా ఒక్కొక్క విజిట్లోనే చెప్పి పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇందులో ఏంటంటే ఫస్ట్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అని ఒక ఎక్సర్సైజు, తర్వాత కోర్ స్ట్రెంథనింగ్ అని, తర్వాత పోస్చర్ ఎలా ఉన్నది పోస్చర్ కరెక్షన్ ఒకటి, తర్వాత మెడ వెన్నుపూస, నడుము వెన్నుపూస కండరాలు గట్టిపడేలాగా ఎక్సర్సైజులు, ఇవన్నీ ఫిజియోథెరపిస్ట్ టీచ్ చేస్తారు. సో ఈ విధంగా టీచ్ చేసి మజిల్స్ అన్నీ గట్టిపడిన తర్వాత పేషెంట్స్ని ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ చాలా తప్పని పరిస్థితి అయితే కానీ చేయొద్దని చెప్తాం, అది అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్లో డిస్క్ మీద ప్రెషర్ అయ్యి మళ్ళా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి డిస్క్ హెర్నియా అయ్యి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఏంటంటే వీళ్ళకి ఈ జాగ్రత్త చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే అధిక బరువులు మోయడం కూడా, అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిస్కెక్టమీ దానికైతే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదే కొంతమంది పేషెంట్స్ ఒక బోన్ నుంచి ఒక బోన్ స్లిప్ అయిపోవడము, స్పాండలోలిసిస్ కానీ, లేకపోతే టీబీ వచ్చి డిస్క్ పస్ అది చేరి అలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రూస్ వేసి బిగించాల్సి వస్తుంటుంది. ఆ స్క్రూస్ వేసి బిగించి తర్వాత మధ్యలో ఇంటర్ బాడీ ఫ్యూజను బోన్ వేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే ఆ బోన్ అతుక్కునే వరకు పేషెంట్స్కి కొంతగానే వెయిట్ వేయిస్తాం, కానీ పూర్తిగా వెయిట్ వేయించాం అనమాట. బిగినింగ్లో ఒక 6 weeks ఎముక మానే వరకు ఒక 6 weeks వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుంచి కొంచెం అలాగా వాళ్ళ యాక్టివిటీ పెంచేసి 3 months తర్వాత దే విల్ బి అలౌడ్ నార్మల్ యాక్టివిటీ. బట్ ఏంటంటే ముందుకు వంగడము, బరువులు ఎత్తడం మటుకు అవాయిడ్ చేసుకుంటే మంచిది సాధ్యమైనంత వరకు. ప్లస్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. తర్వాత కాల్షియము, విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వేసుకుంటూ ఉండాలి.